సిరీస్లో హాయ్ స్టూడెంట్స్, ఫిజిక్స్ సింప్లిఫైడ్ సిరీస్లో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చాము. వేవ్ ఆప్టిక్స్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఆ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఏంటిది? డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఇంటెన్సిటీ ఎట్ ఏ పాయింట్ వేర్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ అక్కర్స్. ఒక పాయింట్ దగ్గర రెండు లైట్ రేస్ ఇంటర్ఫియర్ అవుతున్నాయి అనుకోండి. ఓకే, ఇంటర్ఫిరెన్స్ అంటే కలవడం, దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఓకే అమ్మా, సూపర్ పొజిషన్ అనుకోండి. సూపర్ పొజిషన్ అంటే రెండు లైట్ రేస్ ఒక పాయింట్ దగ్గర కలుస్తున్నాయి. కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితే దాన్ని మనం ఇంటర్ఫిరెన్స్ అంటాం. ఓకే అమ్మా, సో ఒక పాయింట్ దగ్గర రెండు లైట్ రేస్ కలుస్తున్నాయి, ఇంటర్ఫియర్ అవుతున్నాయి. ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ అక్కర్స్. ఓకే, ఇంటర్ఫిరెన్స్ గురించి చాలా డీప్గా డిస్కస్ చేసాము. వేవ్ ఆప్టిక్స్ అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీకు డీప్గా కావాలి అంటే ఇది సింప్లిఫైడ్ సిరీస్ కాబట్టి అంత డీప్గా పెట్టాలి. ఓకే అమ్మ, అయితే ఆ ఇంటర్ఫియర్ అవుతున్న చోట ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఎంత ఉంటుంది అనే దానికి ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేయబడ్డాడమ్మ. ఫస్ట్ పార్ట్. ఓకే, ఒక పాయింట్ దగ్గర రెండు లైట్ రేస్ ఇంటర్ఫియర్ అయితే ఆ ఇంటర్ఫియర్ అవుతున్న పాయింట్ దగ్గర రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది అనేది డిరైవ్ చేయమంటున్నాడు. ఇంకోటి మాక్సిమం ఇంటెన్సిటీకి జీరో ఇంటెన్సిటీకి కండిషన్ ఏంటి అంటున్నాడు. చూడమ్మా, రెండు లైట్ రేస్ ఇంటర్ఫిరెన్స్ అవ్వాలి అంటే ఓకే, ఆ రెండు లైట్ రేస్ కి సేమ్ యాంప్లిట్యూడ్ ఉండాలి, సేమ్ ఫ్రీక్వెన్సీ, అంటే డిఫరెంట్ యాంప్లిట్యూడ్ కూడా ఉండొచ్చమ్మా, బట్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ క్లియర్ గా కనపడదు. ఓకే అమ్మా, సేమ్ యాంప్లిట్యూడ్ ఉండాలి, ఇంకా సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఆ రెండింటికి మధ్యలో ఎంతో కొంత ఫేజ్ డిఫరెన్స్ ఉండాలి. అర్థమవుతుందమ్మా? రెండు లైట్ రేస్ ఇంటర్ఫియర్ అవ్వాలంటే యాంప్లిట్యూడ్ సేమ్, ఫ్రీక్వెన్సీ సేమ్, ఫేజ్ డిఫరెన్స్ కొంత డిఫరెంట్ ఉండాలి. అటువంటి రెండు లైట్ రేస్ ఇలా ట్రావెల్ చేస్తూ ఒక పాయింట్ దగ్గర ఇలా కలిసింది అనుకోండి, ఒకటే డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తూ ఇలా ఒక పాయింట్ దగ్గర కలిసింది అనుకోండి, ఆ పాయింట్ దగ్గర రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది? ఓకే అమ్మ, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. లైట్ అనేది వేవ్ కి యాంప్లిట్యూడ్ ఉంటుంది. యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, యాంప్లిట్యూడ్ తక్కువ ఉంటే ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్. ఓకే అమ్మా, ఇంటెన్సిటీ అనేది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్. కొన్నిసార్లు ఈక్వల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్ అని రాసేస్తారు, పర్వాలేదు, అలా రాసినా పర్వాలేదు. ఓకే అమ్మా, సో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్ అనుకోండి. ప్రస్తుతానికి మన ఫిజిక్స్ సింప్లిఫైడ్ సిరీసే కదా, మరి అంత డెప్త్కి వెళ్ళొద్దు. ఓకే అమ్మా, ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అనుకోండి. వెరీ గుడ్, బాగానే ఉంది. మరి రెండు వేవ్స్ ఒక చోట కలిస్తే రిజల్టెంట్ ఎలా ఉంటుంది అంటే అది మనకు సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ నుంచి వస్తుందమ్మా. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇక్కడ మనం రెండు లైట్ రేస్ కన్సిడర్ చేసాం. ఒక లైట్ రే y1 ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ, ఇంకొక లైట్ రే y2 ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5. ఓకే, మీకు లైట్ రే అని చెప్పి దాని ఈక్వేషన్ అని చెప్పిన యాక్చువల్గా అది కాదు. ఓకే అమ్మా, అది యాక్చువల్గా y1 y2 అనేవి డిస్ప్లేస్మెంట్, ఒక పాయింట్ దగ్గర డిస్ప్లేస్మెంట్, యాంప్లిట్యూడ్కి సంబంధించిన ఈక్వేషన్ సంబంధించి ఒక పాయింట్ దగ్గర. నిజానికి వేవ్ ఈక్వేషన్ కాదు ఇది. ఓకేనా, ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈక్వేషన్. అంత డెప్త్కి వెళ్ళట్లేదమ్మా, అందుకే చెప్తున్నా సింపుల్గా దీన్ని లైట్ వేవ్స్ అనుకోండి అంతే. ఓకే, నిజంగా డెప్త్కి వెళ్తే ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఏదో రాయాలి మనం. ఒమేగా టీ మైనస్ కేఎక్స్, ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ రాయాలి. ఓకే, అంత డెప్త్కి వెళ్ళట్లేదమ్మా, అందుకని చెప్పి చెప్తున్నా. ఓకే, సో ఈ రెండు లైట్ వేవ్స్ అనుకోండి అంతే. ఓకే, ఏంటవి? లెట్ దెమ్ బి. ఆ రెండు లైట్ వేవ్స్ ఎలా అనుకున్నామో, y1 ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ, y2 ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5. చూడండి, యాంప్లిట్యూడ్స్ ఈక్వల్. ఒమేగా అంటే ఏంటమ్మా? యాంగులర్ ఫ్రీక్వెన్సీ. యాంగులర్ ఫ్రీక్వెన్సీ కూడా ఈక్వల్లే, కానీ రెండిటికి ఫేజ్ డిఫరెన్స్ ఉంది. ఎంత? 5. చూడమ్మా, సైన్ పక్కన బ్రాకెట్ లో ఉన్నదాన్ని ఫేజ్ అంటాం. ఈ ఫేజు ఈక్వల్ కాదు, కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇది ఒమేగా టీ అయితే ఇది ఒమేగా టీ ప్లస్ 5. సో 5 అనేది ఏంటమ్మా? ఈ రెండు వేవ్స్ కి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్. ఫేజ్ అంటే ఏంటి అనే దానికి రెండు వీడియోస్ చేశాము నేను వేవ్స్ లెసన్ లో. అసలు ఫేజ్ అంటే ఏంటి నీకు క్లియర్ పిక్చర్ రావడానికి రెండు వీడియోస్ చేశాను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో. ఓకే అమ్మా, సో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అంటే ఒక పాయింట్ దగ్గర రెండు వేవ్స్ కనుక కలిస్తే రిజల్టెంట్ y ఈక్వల్ టు y1 ప్లస్ y2 అని వస్తుంది అని చెప్తుందమ్మా. ఓకే, సో అంటే ఇది మిగతాదంతా డెరివేటివ్ పార్ట్ అమ్మా, అందుకని చెప్పి
నేను ఖాళీగా వదిలేశాను, డెరివేషన్ కూడా మీకు చెప్పాలి కదా. సో ఒక్కసారి డెరివేషన్ చెప్తున్నా వినండి అమ్మా. y ఈక్వల్ టు y1 అంటే ఏంటమ్మా, ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ y2 అంటే ఏంటి, ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5. దీంట్లో ఏ కామన్ తీయండి, ఏ కామన్ తీస్తే సైన్ ఒమేగా టీ ప్లస్ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 అంతేనా, సైన్ ఒమేగా టీ ప్లస్ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 అంతే కదా. ఒక్కసారి ఈ ఫార్ములా చూడండి, సైన్ ఏ ప్లస్ సైన్ బి లేదా సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా ఉంది ట్రిగ్నోమెట్రీ కనుక మీకు గుర్తుంటే, సైన్ సి ప్లస్ సైన్ డి ఇజ్ ఈక్వల్ టు 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 అంతేనా, అంతేనా, 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 అంతే కదా. సో అదే ఇక్కడ అప్లై చేద్దాం. అప్లై చేస్తే బయట ఏనే ఉంటుంది, లోపల 2 సైన్ సి ప్లస్ డి బై 2 అంటే ఒమేగా టీ ప్లస్ ఇది. ఓకే, ఏమవుతుందమ్మా, 2 ఒమేగా టీ ప్లస్ 5 బై 2, సి ప్లస్ డి బై 2 అంటే అదే కదమ్మా, 2 ఒమేగా టీ ప్లస్ 5 బై 2. ఇంక ఇక్కడ కాస్ ఇది మైనస్ ఇది, సి మైనస్ డి బై 2 వేయాలి, సి మైనస్ డి బై 2 వేయాలి. వేస్తే ఒమేగా టీ మైనస్ ఒమేగా టీ మైనస్ 5 డివైడెడ్ బై 2. ఓకే అమ్మా, ఒమేగా టీ ప్లస్ ఒమేగా టీ మైనస్ ఒమేగా టీ క్యాన్సిల్ అయితే లోపల ఏం మిగులుతుంది, కాస్ మైనస్ 5 బై 2 మిగులుతుంది. లోపల ఏం మిగులుతుందమ్మా, కాస్ మైనస్ 5 బై 2 మిగులుతుంది. కాస్ మైనస్ తీటా ఏంటమ్మా, కాస్ తీటానే. సో ఇక్కడ మైనస్ రాసినా రాయకపోయినా పర్వాలేదు. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, y ఈక్వల్ టు, ఒకసారి ఈక్వేషన్ చూడండి, 2a sin 2 omega t plus 5 by 2 sin 2 omega t plus 5 by 2 cos minus 5 by 2 ఉంది, మనం మైనస్ కన్సిడర్ చేయక్కర్లేదు ఎందుకంటే cos మైనస్ తీటా cos తీటానే, cos 5 by 2. ఓకే అమ్మా, దీంట్లో ఈ 2a cos 5 by 2 అనేది యాంప్లిట్యూడ్ అమ్మా, ఇది రిజల్టెంట్ వేవ్. ఇది ఈ రిజల్టెంట్ వేవ్ లో 2a cos 5 by 2 అనేది యాంప్లిట్యూడ్, అదే రాస్తా. సో y ఈక్వల్ టు 2a cos 5 by 2 అనేది యాంప్లిట్యూడ్. ఇంకేం మిగులుతుంది, సైన్ 2 ఒమేగా టీ ప్లస్ 5 by 2, సైన్ 2 ఒమేగా టీ ప్లస్ 5 by 2. సో దిస్ ఈస్ ది యాంప్లిట్యూడ్. హియర్ 2a cos 5 by 2 is the resultant amplitude. ఓకే అమ్మా, ఈ 2a cos 5 by 2 అనేది ఇట్ ఈస్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్. ఓకే, మనకేం కావాలి, ఇంటెన్సిటీ కావాలి. ఇంటెన్సిటీ కావాలంటే ఏం చేయాలమ్మా, యాంప్లిట్యూడ్ ని స్క్వేర్ చేయాలి. దేర్ఫోర్ ద resultant intensity is అని చెప్పి I ఈక్వల్ టు దీన్ని స్క్వేర్ చేయండి అంతే, సింపుల్. ఏమవుతుందమ్మా, 4a స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 by 2. దీన్నే నేను I ఈక్వల్ టు 4I0 కాస్ స్క్వేర్ 5 by 2 అని రాస్తా. అంటే a స్క్వేర్ అంటే ఇంటెన్సిటీ కాబట్టి యాక్చువల్గా ఒరిజినల్ ఇంటెన్సిటీ అమ్మ. ఏ అంటే ఒరిజినల్ యాంప్లిట్యూడ్ కదా, సో ఏ స్క్వేర్ ఏమవుతుంది, ఒరిజినల్ ఇంటెన్సిటీ అవుతుంది. దాన్ని మనం I0 అని రాసుకున్నాం. ఓకే అమ్మా, I0 ఈస్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఈచ్ వేవ్ అని రాద్దాం. ఇక్కడ I0 ఈస్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఈచ్ వేవ్. I0 అనేది ఒక్కొక్క వేవ్ యొక్క ఇంటెన్సిటీ, ఒక్కొక్క వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఏ, ఇక్కడ ఏ స్క్వేర్ వచ్చింది. సో ఒక్కొక్క వేవ్ యొక్క ఇంటెన్సిటీని మనం I0 అనుకుందాం. సో ఫైనల్ గా మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటయ్యా అంటే I ఈక్వల్ టు 4I0 cos స్క్వేర్ 5 by 2. సో దిస్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటెన్సిటీ. అయిపోయింది, ఆ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు, మాక్సిమం ఇంటెన్సిటీకి జీరో ఇంటెన్సిటీకి కండిషన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ నేను కండిషన్ ఫర్ మాక్సిమం ఇంటెన్సిటీ అది చూద్దామా.
సింపుల్ అమ్మా. చూడండి ఒకసారి పైన ఈక్వేషన్ చూడండి. I ఈక్వల్ టు 4I0 cos స్క్వేర్ 5/2. ఇక్కడ 4I0 అనేది కాన్స్టెంట్, cos స్క్వేర్ 5/2 మారుతూ ఉంటుంది. కాబట్టి ఇంటెన్సిటీ మనకి మాక్సిమం ఉండాలి అంటే cos స్క్వేర్ 5/2 వాల్యూ మాక్సిమం ఉండాలి. అంతే కదమ్మా. ఇంటెన్సిటీ మాక్సిమం ఉండాలి అంటే cos స్క్వేర్ 5/2 వాల్యూ మాక్సిమం ఉండాలి. అంతేనా? సో ఫర్ మాక్సిమం ఇంటెన్సిటీ cos స్క్వేర్ 5/2 షుడ్ బి ఈక్వల్ టు 1. cos మాక్సిమం వాల్యూ ఎంతమ్మా? 1. సో cos స్క్వేర్ 5/2 మాక్సిమం వాల్యూ కూడా 1 అవుతుంది. అంటే దేర్ఫోర్ 5/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలమ్మా? cos స్క్వేర్ 5/2 1 ఎప్పుడు అవుతుంది? 5/2 0 అయినప్పుడు. cos 0 1, cos 180 కూడా 1 స్క్వేర్ -1 అవుతుంది, -1 స్క్వేర్ 1 అవుతుంది. సో 0 పై 2π 3π 4π ఇవన్నీ 1లే అమ్మ. సో జనరల్గా మనం nπ అని రాస్తాం. అంటే 5 ఈక్వల్ టు, అంటే ఫేజ్ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ దేనికి ఈక్వల్ అవ్వాలమ్మా? ఇక్కడ 5/2 ఇలా ఈక్వల్ అవ్వాలి. 5 దేనికి ఈక్వల్ అవ్వాలంటే 2 నాటి తీసుకెళ్ళండి. 2 × 0 0, 2 × π 2π, 2 × 2π 4π, 2 × 3π 6π, 2 × 4π 8π, ding 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 2nπ. Okay amma. So this is the condition for maximum intensity. మరి కండిషన్ ఫర్ జీరో ఇంటెన్సిటీ ఏంటి? ఓకే, ఆ పాయింట్ దగ్గర జీరో, మనకి ఒక పాయింట్ దగ్గర కలిసినాయి కదా, ఆ పాయింట్ దగ్గర జీరో ఇంటెన్సిటీ ఉండాలంటే ఏంటి? కండిషన్ ఫర్ జీరో ఇంటెన్సిటీ ఏంటమ్మది? ఎప్పుడు జీరో అవుతుంది ఇంటెన్సిటీ? cos స్క్వేర్ 5/2 వాల్యూ 0 అయినప్పుడు. అంతే కదా? సో అదే రాద్దాం. ఫర్ జీరో ఇంటెన్సిటీ cos స్క్వేర్ 5/2 షుడ్ బి ఈక్వల్ టు 0. దాని మీనింగ్ ఏంటి? 5/2 షుడ్ బి ఈక్వల్ టు cos స్క్వేర్ 5/2 ఎప్పుడు 0 అవుతుందమ్మా? 5/2 వాల్యూ 90 అయినప్పుడు, 270 అయినప్పుడు. అంతేనా? cos స్క్వేర్ వాల్యూ ఎప్పుడెప్పుడమ్మా? 90 అయినప్పుడు, 270 అయినప్పుడు. అంటే 90 అంటే ఏంటి? 5/2. 270 అంటే 3π/2, 5π/2, అలాగే 7π/2. therefore 2n + 1 π/2. ఓకేనా? మరి 5 వాల్యూ ఏమవుతారు? తప్పు రాస్తాను. ఒక నిమిషం. 2n + 1 × π/2. మరి 5 వాల్యూ కావాలంటే ఏం చేస్తాం? 2 క్యాన్సిల్ చేసేయండి ఇక్కడ. సో 5 వాల్యూ కావాలంటే ఏమొచ్చిందమ్మా? π 3π 5π 2n + 1π. సో ఈ అన్ని వాల్యూస్కి ఇంటెన్సిటీ ఎంత ఉంటుందమ్మా? 0. ఓకే, రెండు వేవ్స్ మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఇలా ఉంటే మాక్సిమం ఇంటెన్సిటీ. రెండు వేవ్స్ మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ π కానీ 3π కానీ 5π కానీ ఈ విధంగా ఉంటే జీరో ఇంటెన్సిటీ. దీస్ ఆర్ ది కండిషన్స్ ఫర్ maximum and zero intensity. చాలా ఈజీ క్వశ్చన్ అమ్మా, టోటల్ డెరివేషన్. సో పాజ్ చేసి రాసుకోండి. ఓకే.